డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యేసు పరిశుద్ధమైన నామంలో మీకు అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం యోహాను రాసిన 3వ పత్రిక గురించి కొంత ధ్యానం చేయబోతున్నాం. ఈ పత్రిక మరి క్రీస్తు శకం 90వ సంవత్సరం నుంచి 95వ సంవత్సరం మధ్యలో రాయబడింది. అంటే యోహాను తన యొక్క జీవిత ప్రయాణంలో చివరిలో ఈ పత్రికలు రాస్తూ వచ్చాడు. 14 వచనాలు ఉన్నటువంటి ఈ పత్రిక మరి వచనాలు తక్కువైనా అందులో ప్రాముఖ్యమైన విషయాలు మనం ఈరోజు నేర్చుకోవడానికి ఉపయోగకరమైన అవసరమైన విషయాలు అందులో పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకై పొందుపరిచి ఉంచాడు. ఈ పత్రిక గాయు అనేటువంటి ఒక సహోదరుడికి రాస్తున్నట్లు మనం మొదటి వచనంలో చూడవచ్చు. బహుశా ఇతను ఒక విశ్వాసి అయి ఉంటాడు ఒక సంఘంలో. ఆ విశ్వాసిని ఉద్దేశించి అతనికి రాసినటువంటి పత్రిక ఈ యోహాను రాసిన 3వ పత్రిక. దీన్ని గాయుకు రాసినటువంటి పత్రికగా కూడా కొద్దిమంది పిలుస్తారు. ఎనివే, ఇప్పుడు దీని థీమ్ కనుక మనం చూస్తే ఆబ్వియస్లీ ఈ పత్రిక రాసింది యోహాను, అది సుస్పష్టం. గాయుకు రాశాడు. క్రీస్తు శకం 90 నుంచి 95 సంవత్సరం మధ్యలో రాయబడింది. ఈ పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం, థీమ్ కనుక ఏంటంటే చూస్తే, వాకింగ్ ఇన్ ద ట్రూత్, సత్యమును అనుసరించి సత్యంలో నడుచుట. రెండవది ప్రాముఖ్యమైనది క్రిస్టియన్ హాస్పిటాలిటీ ఇన్ లవ్, క్రైస్తవ ఆతిథ్యము, ప్రేమతో ఆతిథ్యం ఇచ్చుట. ఈ రెండు విషయాల చుట్టూ ఈ పత్రిక తిరుగుతూ ఉంటుంది. కాబట్టి దీనిలో మరి కీలకమైన మాటలు కనుక చూస్తే, మరి సత్యము అనే మాట మనకి 7 సార్లు కనిపిస్తుంది ఈ 14 వచనాల్లో. ఆ తర్వాత మరి ప్రియుడా అనేటువంటి మాట 4 సార్లు కనపడుతుంది. సాక్ష్యము అనే మాట 5 సార్లు కనపడుతుంది. సో సత్యము, సాక్ష్యము, ప్రియుడా. అదే రీతిగా ఒక ముగ్గురు కీలకమైన వ్యక్తులు మనకి కనిపిస్తారు. అందులో మొదటిది సహోదరుడైన గాయు, ప్రియుడైన గాయు. రెండవది మరి అక్కడ ఉన్నటువంటి సంఘ పెద్ద అయినటువంటి దియోత్రెఫే. ఆ తర్వాత ఒక సంచార బోధకుల యొక్క, సంచార సువార్థికుల యొక్క ప్రతినిధిగా లేకపోతే లీడర్ అయినటువంటి దేమేత్రియు అన్నటువంటి ముగ్గురు వ్యక్తులు మనకి ఈ పత్రికలో కనిపిస్తారు. ఈ పత్రిక లోతుల్లోకి వెళ్ళటానికంటే ముందు ఈ పత్రిక నేపథ్యం గురించి కొంత మీకు చెప్పాలి. అదేంటంటే, ఆ రోజుల్లో మరి ఈ రోజుల్లో సంఘాలు ఈరోజు కూడుకున్నట్లు ఆ రోజుల్లో ఉండేది కాదు. అప్పుడు ఎక్కువగా గృహాల్లో సంఘాలు, ఆయా ఇంటిలో కొద్దిమంది ఇళ్లల్లో సంఘాలుగా వారు కూడుకునేవారు. హౌస్ చర్చెస్ అనేవాళ్ళు. ఎందుకంటే మొదటి శతాబ్దంలో అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఆ తర్వాత రెండోది తీవ్రమైనటువంటి హింస ఉంది. కాబట్టి ఆయా ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి ఎవరో ఒక విశ్వాస ఇంట్లో సంఘంగా వారు కూడుకునేవారు. కాబట్టి అక్కడే ఉండేటువంటి పరిచర్య చేసేటువంటి సేవకులు ఆ రీతిగా అవకాశం ఉండేది కాదు. కాబట్టి ఎక్కువగా కొద్దిమంది సంచారం చేస్తూ సువార్త ప్రకటించేవారు. సంచరిస్తూ ఆయా ప్రదేశాలు తిరుగుతూ అక్కడ క్రీస్తు బోధను బోధించేవారు. వీరిని ట్రావెలింగ్ ప్రీచర్స్, సంచార బోధకులు అని పిలిచేవారు అన్నమాట. అందుకే మనము రెండవ యోహాను పత్రికలో కూడా మనం చూసినప్పుడు అక్కడ కూడా కొద్దిమంది ఇలాంటి సంచార అబద్ధపు బోధకులు ఉన్నారు. వాళ్ళని ఇంట చేర్చుకోవద్దని హెచ్చరిస్తూ రెండవ పత్రికలో మనం ధ్యానించాం. అయితే ఇప్పుడు 3వ పత్రికలో ఇలాంటి సంచార బోధకులు, నిజమైన పరిచారకులు, క్రీస్తు సత్యాన్ని బోధించే మరి వాస్తవమైన నిజమైన పరిచారకులు, సేవకులు, మరి సువార్థికులు ఉన్నారు. వాళ్ళని ఇంట చేర్చుకోవాలి, వాళ్ళని ఘనపరచాలి, వాళ్ళని దేవునికి ఇష్టమైన రీతిలో సాగనంపాలి అన్నటువంటి ఉద్దేశంతో రాయబడినటువంటి, హెచ్చరించబడినటువంటి పత్రిక ఇది. కాబట్టి ఇప్పుడు చూద్దాం, మరి ఈ నేపథ్యం చూసాం. ఇది ఈ రోజుల్లో మనకి ఎలాగా అప్లికేబుల్ అవుతుందో, ఈరోజు ఈ సత్యాలను మనం ఎలాగా అన్వయించుకోవాలో ఆ విషయాలు నేర్చుకుందాం. సరే, ఈ యొక్క యోహాను రాసిన 3వ పత్రికను మనం 4 భాగాలుగా విభజించవచ్చు. అదేంటి, మొదటి నుంచి 8 వచనాల వరకు
ఒక భాగంగా మనం విభజించవచ్చు. అక్కడ మరి గాయకు శుభములు చెప్తూ రాయబడిన మాటలు చూస్తాం. అలాగే గాయకున్నటువంటి సాక్ష్యము, గాయకున్నటువంటి ప్రేమ, గాయ సత్యంలో నడుచుకొనుట, ఇవన్నీ విషయాలు రాస్తూ గాయను అభినందిస్తున్నటువంటి మాటలు మనకు కనిపిస్తాయి. అదే రకంగా చివరిలో మరి ఇలాంటి సంచార బోధకులకు ఎలాంటి ఆతిథ్యం ఇవ్వాలో, వారిని ఎలా సాగనంపాలో, ఎలా చేర్చుకోవాలో అన్నటువంటి 2 ఆజ్ఞాపూర్వకమైన మాటలు కూడా మనం చూడవచ్చు. ఇది మొదటి భాగం. ఇక రెండవ భాగం మనం చూస్తే 9వ వచనం నుంచి మరి 11వ వచనాల వరకు కూడా ఇక్కడ దియోత్రెఫే అన్నటువంటి ఆ సంఘంలో ఉన్నటువంటి ఆ నాయకుడు, ఆ సంఘ పెద్ద అతన్ని అపోస్తలుడైనటువంటి యోహాను ఎక్స్పోజ్ చేస్తూ అతని యొక్క మరి దుర్భరమైన జీవితాన్ని బయటపెడుతూ, అతని వ్యక్తిత్వాన్ని బయటపెడుతూ, అతనికి హెచ్చరికగా రాసినటువంటి మాటలు కూడా రెండో భాగంలో మనం చూడవచ్చు. ఇక మూడవది దెమేత్రియు అన్నటువంటి సంచార బోధకులకి నాయకత్వం వహిస్తున్నటువంటి ఈ సంచార బోధకుడు దేవుని యొక్క పరిచారకుడు గురించి మరి అతన్ని అభినందిస్తూ, అతని గురించి మంచి సాక్ష్యం ఇస్తూ, అతన్ని రికమెండ్ చేస్తూ, ఈ సహోదరులు మీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు వారిని చేర్చుకో అన్నటువంటి మాటలు మనకి 12 వచనంలో మనకు కనపడుతుంది. ఆ తర్వాత ముగింపులో కంక్లూజన్లో 13, 14 వచనాలు మనకి కనిపిస్తాయి. కాబట్టి మనం ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. మొదటి వచనం చూడండి. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయినది. పెద్దనైన నేను అని యోహాను తాను పరిచయం చేసుకుంటున్నాడు. అప్పటికి యోహాను వయసు సుమారుగా 90 సంవత్సరాల పైమాటే. కాబట్టి నిండు వృద్ధాప్యంలో ఉన్నాడు. దేవునితో సుమారుగా 60-65 సంవత్సరాలు నడిచిన వ్యక్తి. సంఘం ఆరంభం నుంచి, క్రైస్తవ సంఘం ఆరంభం నుంచి ఇప్పటి వరకు మరి ఎలాంటి ట్రావెల్ చేసిందో, ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళిందో, ఎలా విస్తరించిందో, దేవుని సత్యవాక్కు సువార్త ఎలా ప్రబలిందో ఇవన్నీ చూస్తూ, అలాగే క్రైస్తవ సంఘాల్లో చోటు చేసుకున్నటువంటి కొంత దుర్బోధల గురించి కూడా కన్సర్న్ కలిగి అన్నటువంటి వ్యక్తి. ఇవన్నీ చూసిన వ్యక్తి తన అనుభవంలోంచి ఇప్పుడు గాయకు రాస్తున్నాడు, అక్కడ ఉన్నటువంటి సంఘంలో పరిస్థితుల దృష్ట్యా. కాబట్టి ఈ గాయను ప్రియుడైన గాయు అని పిలుస్తున్నాడు. ప్రియుడు అని 4 సార్లు గాయుని సంబోధించటం మనం ఈ 14 వచనాల్లో చూడొచ్చండి. ఇంగ్లీష్లో అయితే వెల్ బిలవర్డ్ అంటే తనకి చాలా ప్రియమైన వ్యక్తిగా ఇక్కడ మనకు గాయు కనిపిస్తాడు. ఆ తర్వాత ఇతనికి చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. మొదటిగా చూస్తే చూడండి, దానికంటే ముందుగా 2వ వచనంలో మళ్ళీ ఒకసారి ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ఇక్కడ అపోస్తలుడైన యోహాను ఈ గాయు గురించి ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ సౌఖ్యముగా ఉండాలి అంటున్నాడు. ఇక్కడ సౌఖ్యముగా అన్న చోట ఇంగ్లీష్లో మంచి ఆరోగ్యంతో ఉండాలి అని రాస్తున్నాడు. కొద్దిమంది పండితులు ఏమంటారంటే బహుశా గాయు మరి కొంత అనారోగ్యంతో ఉండొచ్చు. అతని గురించిన సంగతి అంతకుముందు సంచరించి వెళ్ళిన సంచార బోధకుల ద్వారా తన గురించిన సాక్ష్యము, తన పరిస్థితులు యోహానుకు అందింది. బహుశా దాన్ని మనసులో పెట్టుకొని నువ్వు మంచి ఆరోగ్యంతో ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను అని రాశాడు అని ఎక్కువ మంది అభిప్రాయపడుతూ ఉంటారు. ఓకే, ఇది 2వ వచనం. ఇప్పుడు మనము ఈ గాయు గురించి ఒక చక్కటి విషయాలు, కనీసం 4 విషయాలు చూడవచ్చు. అదేంటంటే మొదటిది, ఇతను సత్యము అనుసరించి నడుచుకుంటున్నాడు, సత్యాన్ని అనుసరిస్తున్నాడు, సత్య మార్గములో, సత్య స్వార్థ మార్గములో ఇతను నడుస్తున్నాడు, తన యొక్క కండక్ట్ని చక్కగా నిలుపుకున్నాడు. ఆ తర్వాత మరి ఇతను మంచి సాక్ష్యము కలిగిన వాడు. 3వ వచనంలో అది మనం చూస్తాం. సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించాను. ఇప్పుడు దెమేత్రియు వారి బృందము ఏ రీతిగా
ఈ గాయి ఉంటున్న సంఘాన్ని, ఆ ప్రాంతాన్ని దర్శించబోతున్నారో, అలాగే ఇంతకుముందు వేరొక బృందం వచ్చి ఆ ప్రాంతాల్ని సందర్శించి సువార్త ప్రకటించి క్రీస్తు బోధను వివరించి వెళ్ళారు. అలా వివరించిన వాళ్ళు తిరిగి అపోస్తలుడైన యోహాను ఎఫెసులో ఉన్నాడు. అక్కడికి వెళ్ళి ఈ గాయి గురించి ఏ రీతిగా గాయి తమని చేర్చుకున్నాడో, మంచి ఆతిథ్యం ఇచ్చాడో, సహోదర ప్రేమ చూపించాడో, ఎలా చక్కగా వారిని చూసుకున్నాడు అన్న సంగతి ఎఫెసు సంఘంలో సాక్ష్యం ఇచ్చారంట. కాబట్టి ఇతను మంచి సాక్ష్యము కలిగిన వాడు. హీ గాట్ వెల్ అండ్ వెరీ గుడ్ రిపోర్ట్. మంచి టెస్టిమనీ కలిగినటువంటి సహోదరుడు ఈ గాయం. ఆ తర్వాత మూడవది మనం చూస్తే సహోదర ప్రేమ కలిగిన వాడు. 6వ వచనంలో వారు నీ ప్రేమను గూర్చి సంఘం ఎదుట సాక్ష్యమిచ్చిరి. అగాపే, సహోదర ప్రేమ, దేవుని యొక్క ప్రేమ మరి వారి పట్ల చూపించినవాడు. కేవలము ఈ రీతిగా సంచారం చేసే వ్యక్తులకు మాత్రమే కాదు, కానీ ఆ సంఘంలో ఉంటున్న సహోదరులకు కూడా చక్కటి ఆతిథ్యం ఇచ్చి దేవుని ప్రేమను చూపించేవాడు ఈ గాయం. ఆ తర్వాత 4వది కనుక మనం చూస్తే 5వ వచనంలో ఉంది, విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. ఇంగ్లీష్లో అయితే ఫెయిత్ఫుల్గా ఉన్నావు అని మనం చదువుతాం. ఇతను ఒక నమ్మకస్తుడైనటువంటి విశ్వాసి. చూడండి ఎంత మంచి లక్షణాలు కదా. ఇతను సత్యం అనుసరించి నడుచుకుంటున్నాడు. రెండవది సహోదర ప్రేమ కలిగి ఉన్నాడు. ఆ తర్వాత మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు. నమ్మకస్తుడిగా ఉన్నాడు. ప్రతి సంఘం గాయు లాంటి వ్యక్తిని కోరుకుంటుంది కదా. మన సంఘాల్లో కూడా గాయు లాంటి వ్యక్తులు ఉంటే ఎంత బాగుండు అని అనిపిస్తుందా? నువ్వు నేను అలాంటి వ్యక్తులం ఎందుకు కాకూడదు? ఒకసారి ఆలోచించండి. ఈ మాటలు వింటున్న నువ్వు గాయు వలె సంఘంలో ఒక నమ్మకస్తుడిగా, నీతిని అనుసరించే వ్యక్తిగా, తర్వాత సత్యాన్ని ప్రేమించేవాడిగా, నమ్మకత్వము ప్రేమ కలిగిన వాడిగా ఎందుకు ఉండకూడదు? ఆ రీతిగా దేవుడు మీకు సహాయం చేయాలని మీరు ప్రార్థించండి. ఇది గాయ గురించినటువంటి సంగతులు. అలాగే ఒక 2 విషయాలు కూడా ఇక్కడ చెప్తున్నాడు. 7వ వచనం చూడండి. వారు నీ ప్రేమను గురించి, వారు అంటే 5వ వచనంలో ఉంది, వారు స్ట్రేంజర్స్ అంటే సంచార బోధకులు, యోహాను చేత పంపబడి ఆయా ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తూ ఆయా సంఘాల్లో క్రీస్తు బోధను, అపోస్తుల యొక్క బోధను వివరించేవారు. వారు గాయ యొక్క ప్రేమను సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చారు. ఆ తర్వాత మరి వారిని ఎలా సాగనంపాలో ఇక్కడ చెప్తున్నాడు. దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. వారిని గాయు, నువ్వు ఈ సంచార బోధకులను దేవునికి తగినట్టుగా సాగనంపడం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, వాళ్ళు నీ దగ్గర ఉన్నప్పుడు బాగానే చూసుకున్నా బాగానే ఉంది, వాళ్ళు వెళ్తున్నప్పుడు వారికి దారికి ఖర్చులు ఇచ్చి పంపించు, వారి అవసరాలేంటో తెలుసుకొని వాటిని తీర్చి పంపించు గాయు అని అపోస్తలుడైన యోహాను అంత పెద్ద వయసులో తన ప్రియుడైన గాయకు రాస్తున్నాడు. చేర్చుకోవటమే కాదు, వెళ్ళేటప్పుడు మరి వారి దారి ఖర్చులకు, ప్రయాణ ఖర్చులకు డబ్బిచ్చి పంపించు. ఎందుకో తెలుసా? వారు అన్యజనుల దగ్గర ఏమీ తీసుకోరు. ఈ మాట చాలా ప్రాముఖ్యమైందండి. మనం ఈ రోజుల్లో ఇది బాగా నేర్చుకోవాల్సిన విషయం. 7వ వచనంలో వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరారు. నువ్వు ఎందుకు వారిని చక్కగా సాగనంపాలి అంటే, వారు అన్యజనుల దగ్గర ఏమీ తీసుకోరు. క్రైస్తవ సేవకులు, క్రైస్తవ నాయకులు, క్రైస్తవ పాస్టర్లు, క్రైస్తవ బోధకులు, క్రైస్తవ సువార్థికులు, వారికి చెప్పబడిన ఒక నియమం ఇక్కడ నేర్చుకోవచ్చు. ఏంటంటే, దేవుని సేవించేవారు ఎవరైనా, సువార్త ప్రకటించేవారు ముఖ్యంగా అన్యజనుల యొద్ద, అన్బిలీవర్స్ దగ్గర నుంచి వాళ్ళు ఏమి తీసుకోరు. బికాస్ దే డోంట్ చార్జ్ ద జెంటైల్స్ ఫర్ ప్రీచింగ్ ద గాస్పల్. సువార్త ప్రకటించటానికి వారి దగ్గర డబ్బులు తీసుకోవటం ఏంటి? సువార్త అనేది ఉచితంగా ప్రకటించబడాలి. ఈ రోజుల్లో విచారకరమైన సంగతి ఏంటంటే, అక్కడక్కడ బహిరంగ సువార్తలు పెట్టినప్పుడు కొద్దిమంది అన్యజనులను సువార్త కూడికలకు పిలిచి, విశ్వాసులకు సువార్త అవసరం లేదు కదా, అవిశ్వాసులను సువార్త కూడికలకు పిలిచి సువార్త వాక్యం చెప్పడానికంటే ముందు వాళ్ళ దగ్గర చందాలుగా డబ్బు వసూలు చేస్తారు. ఎంత శోచనీయం! ఇది వాక్యానికి విరుద్ధం.
సువార్త ఉచితంగా ప్రకటించబడాలి. ఆ సభలో ఏర్పాటు చేసినటువంటి ఆ సంఘము, అక్కడ ఉన్నటువంటి మిగతా సంఘాలు, అక్కడున్న విశ్వాసులు దాని ఖర్చులు భరించాలి. ఎందుకంటే ఇది విశ్వాసులుగా మనకి ఇవ్వబడినటువంటి గొప్ప ఆధిక్యత. అది దేవుని సేవకులకు, దేవుని నిజంగా సేవించే సేవకులకు, సేవా మనసుతో సేవించే సేవకులకు, పరిచర్యకులు పరిచారకులకు, సువార్థికులకు వారిని చేర్చుకోవటం, వారి అక్కరలో మనం పాలు పొందటం, వారు వెళ్ళేటప్పుడు వారిని దేవునికి తగినట్టుగా సాగనంపటం అనేది విశ్వాసులుగా మనకి ఇవ్వబడినటువంటి ఆధిక్యత. అది అవిశ్వాసులకు ఇవ్వబడలేదు. కాబట్టి అలాగా సువార్త సేవలో తలో చేయి వేయటం అనేది విశ్వాసులకు తగింది. అది విశ్వాసులుగా మనం చేయాలి. కానీ అన్యజనుల దగ్గర వాళ్ళేం తీసుకోరు. కానీ ఈ రోజుల్లో అలా లేదు. మనందరం చక్కటి పాఠం ఇక్కడి నుంచి ఒకటి నేర్చుకోవచ్చు. అన్యజనుల దగ్గర నుంచి ఏమీ తీసుకొనక. ఓకే. దేవుని రాజ్య సువార్త, దేవుని యొక్క రాజ్య వ్యాప్తి దేవుని బిడ్డల యొక్క కాంట్రిబ్యూషన్తో జరగాలి, కానీ అన్యజనుల యొక్క మరి కాంట్రిబ్యూషన్తో కాదు అన్నటువంటి నియమాన్ని ఇక్కడ మనం తెలుసుకుంటాం. సో చక్కగా వారిని సాగనంపు గాయు. అంతేకాదు 8వ వచనంలో మనము సత్యమునకు సహాయకులమవునట్టు, కింద జత పనివారమవునట్లు అట్టి వారికి, అంటే ఆ సంచార బోధకులకు ఉపకారము చేయ బద్దులమై ఉన్నాము. గాయు మనము సత్యమునకు సహాయమవునట్టు, సత్యానికి జత పనివారం అయ్యేటట్లు మరి అట్టి వారికి ఉపకారం చేయటానికి మనం బద్దులం అంటున్నాడు. అది మన విధి అని గాయను ప్రోత్సహిస్తున్నాడు అపోస్తలుడైన యోహాను. ఇక్కడ మాట గమనించారా? సత్యమునకు జత పనివారంట. అంటే సత్యము తన పని చేస్తుంది, సత్యము స్వార్థ పని చేస్తుంది. ఆ సత్యానికి మనం కూడా జత పనివారంగా ఉన్నాము అని అర్థమిచ్చేటట్టు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, దేవుని యొక్క స్వార్థలో, దేవుని యొక్క పరిచర్యలో మన వంతు పాలు పొందుట అనేది మరి సత్యానికి జత పనివారమై పనిచేస్తున్నట్లు లెక్క అని 8వ వచనం మనకు బోధిస్తుంది. ఇది మొదటిది, గాయ గురించినటువంటి సంగతులు. ఆ తర్వాత ఇక మనం రెండో పోర్షన్కి వద్దాం. సెకండ్ సెక్షన్ ఏంటంటే, ఇక్కడ దియోత్రేఫే అన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ సంఘానికి నాయకుడిగా ఉన్నాడు. అతని ప్రవర్తనను, అతని వ్యక్తిత్వాన్ని, అతని దురాలోచనను, అతని దుర్మార్గాన్ని, చెడుతనాన్ని బయట పెడుతూ ఇక్కడ కొన్ని మాటలు రాస్తున్నాడు అపోస్తలుడైన యోహాను. 9వ వచనంలో, నేను సంఘమునకు ఒక సంగతి రాసితిని. ఇంతకుముందు కూడా ఒక సంగతి రాశాడంట, ఆ పత్రిక రాశాడు, దాని గురించి మనకు తెలియదు. అయితే వారిలో, అంటే అక్కడ ఉన్నటువంటి సంఘస్థుల్లో ప్రధానత్వము కోరుచున్న దియోత్రెఫే మమ్మను అంగీకరించట్లేదు. మొట్టమొదటిగా ఇతనికి ఉన్నటువంటి చెడ్డ లక్షణం ఏంటంటే, అతను సంఘంలో ప్రధానత్వము కోరుచున్నాడు. అక్కడున్న వారి సంఘస్థులందరిలో ప్రధానత్వాన్ని కోరుచున్నాడు. హీ లవ్స్ టు హ్యావ్ ప్రిఎమినెన్స్ ఇన్ ద చర్చ్. అంత మాత్రమే కాదు, అపోస్తలుడైన యోహాన్ని అంగీకరించట్లేదంట. ఇతను రిబెలియన్ అగైనెస్ట్ అపోస్తలిక్ అథారిటీ, అపోస్తలుల యొక్క అధికారాన్ని ధిక్కరిస్తున్నాడు. వారు చెప్పింది, వారు బోధిస్తుంది, వారు ఆజ్ఞాపించింది ఇతను అంగీకరించే పరిస్థితిలో లేడు. తర్వాత అంతటితో ఆగిపోలేదు, కానీ ఇంకేమంటున్నాడంటే, ఈ అపోస్తలుల గురించి, లేకపోతే అక్కడున్న అపోస్తలుడైన యోహాను తనతో పాటు ఉన్నటువంటి నాయకుల గురించి చెడ్డ మాటలు వదురుచున్నాడు, అనరాని మాటలు అంటున్నాడు. అంతటితో ఇతను ఆగలేదండి. ఇంకేం చేస్తున్నాడో తెలుసా? అక్కడ సంచార బోధకులను, సహోదరులను చేర్చుకోవట్లేదు. సంఘ నాయకుడిగా, సంఘ ప్రతినిధిగా ఇతను చేర్చుకోవాలి సంఘంలో, లేదా అతని ఇంటిలో చేర్చుకోవాలి. ఇతను చేర్చుకోవట్లేదు సరిగదా. ఎవరన్నా సంఘంలో మిగతా వారు చేర్చుకుంటాను అంటే వారిని కూడా ఆటంకపరుస్తున్నాడు. లేదు, ఎవరన్నా ఏంటండి అపోస్తలుల దగ్గర నుంచి వచ్చారు కాబట్టి వీళ్ళు మనం చేర్చుకోవాలి, మేము వీళ్ళని చేర్చుకుంటామని మాట్లాడితే వాళ్ళని సంఘంలోంచి వెలివేస్తున్నాడు. చూసారా, ఎంత దయనీయమైన దుస్థితి కదా. ఇది ఈ రోజుల్లో మాట కాదండి, ఇది మొదటి శతాబ్దంలో నుంచి మొదలైంది. ఇలాంటి వాళ్ళు అప్పుడున్నారు, ఇలాంటి వాళ్ళు ఇంకెక్కువగా ఇప్పుడు మన మధ్యలో ఉన్నారు, మన చుట్టూ ఉన్నారు. ఆయా సంఘాల్లో మనకి తారసపడుతూ ఉంటారు. చాలామంది విశ్వాసులు ఈ దియోత్రెఫే లాంటి వారి నాయకత్వంలో
బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఆత్మీయంగా ఎదగలేకపోతున్నారు, అణిచివేయబడుతున్నారు. ఇతను సంఘంలో ప్రియోమినెన్స్ కోరుకుంటున్నాడు. అంటే ఇతనికి పెద్దరికం కావాలి, పెత్తనం కావాలి, అందరి మీద యజమాయిషీ చేయాలనుకుంటున్నాడు. తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ కొద్దిమందిని వెలివేస్తున్నాడు. ఇలాంటి నాయకులు, పెద్దలు, అధికారులు, పాస్టర్లు, సేవకులు లేరంటే ఆశ్చర్యం కాదండి. కాబట్టి పెద్దరికాన్ని కోరుతున్నాను. చూడండి, హెడ్షిప్ అంటే శిరస్సుగా ఉండటం, నాయకులుగా ఉండటం అంటే, మరి ఒక హెడ్గా ఉండటం అంటే కేవలము ఆ బాడీకి ఆజ్ఞలు జారీ చేయటమే కాదు. నువ్వు ఇది చెయ్యి, అది. మన తల ఏం చేస్తుంది? కేవలం మన శరీరానికి చెయ్యి నువ్వు ఇది చెయ్యి, కాలు ఇది చెయ్యి, లేకపోతే కన్ను నువ్వు ఇలా చూడు, చెవి ఇది విను, లేకపోతే నోరు ఇలా మాట్లాడని ఆజ్ఞలు ఇవ్వటమే కాదు. తన అవయవాల్లో దేనికైనా చిన్న నొప్పి తగిలితే, చిన్న దెబ్బ తగిలితే అందరికంటే విలవెల్లాడిపోయి ముందు రెస్పాండ్ అయ్యేది హెడ్డే, ఆ మెదడే, ఆ బ్రెయినే, అన్నిటినీ నియంత్రించేటువంటి ఆ హెడ్డే. కాబట్టి సంఘ పెద్ద, సంఘ నాయకుడు అంటే కేవలం అధికారం చెలాయించే వాళ్ళు కాదు, ఒక తండ్రిలాగా సంఘాన్ని పోషించి వారి పట్ల సున్నితంగా వ్యవహరించేవారు. వారిలో ఎవరికన్నా ఏదన్నా జరిగిందంటే అల్లాడిపోయేవారు. ఎవరైనా ఆత్మీయంగా పడిపోతుంటే వారి గురించి కన్నీటి ప్రార్థన చేసేవారు. ఎవరన్నా ఎదుగుతుంటే శభాష్ అని భుజం తట్టి ముందుకి పంపించేవారు. అదండి నిజంగా సేవా నాయకత్వం అంటే, యేసు చూపించినటువంటి నాయకత్వం అంటే. దియోత్రెఫే అలా లేడు. ఈరోజు చాలామంది అలా లేరు. అది శోచనీయం. ఒకవేళ మీలో ఎవరన్నా రేపొద్దున సంఘ పెద్దలుగా కావచ్చు. ఈ దియోత్రెఫే వలె కాకుండా యేసు వలె, అపోస్తుల వలె మరి సేవా నాయకత్వం కలిగి ఉండటానికి దేవుడు మీకు సహాయం చేయనుగాక. అలా మీరు ప్రార్థించండి. ఇతను ప్రధానత్వాన్ని కోరుతున్నాడు, అపోస్తుల యొక్క అధికారాన్ని ధిక్కరిస్తున్నాడు, చెడ్డ మాటలు పలుకుతున్నాడు. ఇమాజిన్, 95 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి అపోస్తులైన యోహాను బహుశా అప్పటికి జీవిస్తున్నటువంటి క్రైస్తవులందరిలో గాడ్లియెస్ట్ మ్యాన్, దేవుని భయభక్తులు, దేవుని మనసు ఎక్కువగా ఎరిగిన వాడు కూడా చెడ్డ మాటలు తీసుకుంటున్నాడు. అతని గురించి చెడ్డగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, తప్పుడు ప్రచారం చేసే వాళ్ళు ఉన్నారు. ఆయనకే అది తప్పనప్పుడు, మన యేసు ప్రభువుకి అవి తప్పనప్పుడు మనకు కూడా తప్పుతాయని మీరు అనుకోవద్దు. మనం కూడా ఇలాంటి సిలువ బాట గుండా వెళ్ళవలసిందే. అది పాసింగ్లో మనం నేర్చుకోవాల్సిన విషయం. ఆ తర్వాత ఇతను చేర్చుకోవట్లేదు కాదు కదా, చేర్చుకునే వాళ్ళని వెలివేస్తున్నాడు. తనకు ఇవ్వబడిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు. తద్వారా ఒక చెడ్డ నాయకుడిగా మరి సంఘ చరిత్రలో మిగిలిపోయాడు. ఆ తర్వాత 10వ వచనంలో అంటాడు, అందుచేత నేను వచ్చినప్పుడు, అపోస్తలుడైన యోహాను అంటున్నాడు, నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకం చేసుకుందును, అతని యొక్క క్రియలను నేను జ్ఞాపకం చేసుకొని చేయాల్సింది చేస్తాను అంటున్నాడు. నేను అనుకుంటాను తర్వాత రోజుల్లో అపోస్తలుడైన యోహాను ఈ సంఘాన్ని దర్శించినప్పుడు దియోత్రెఫేని ఆ సంఘ పెద్దరికం నుంచి, నాయకత్వం నుంచి అపోస్తలుడైన యోహాను తప్పించుంటాడు, అతన్ని పక్కకు పెట్టించుంటాడు. బహుశా నా అంచనా ఏంటంటే సహోదరుడు గాయును ఆ సంఘానికి నాయకుడిగా చేసి ఉండొచ్చు, సంఘ పెద్దగా చేసి ఉండొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఒక సంఘ పెద్దగా ఉండటానికి గాయకు అన్ని లక్షణాలు ఉన్నాయి, అన్ని విధాల తన అర్హుడు. అది బహుశా నేను అనుకుంటున్న నా వ్యక్తిగతమైన అభిప్రాయం మాత్రమే. 11వ వచనంలో గాయకు రాస్తూ, ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకో. కాబట్టి నువ్వు ఈ దియోత్రెఫే లాంటి వ్యక్తులను చూసి నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చెడు కార్యాలను కాకుండా మంచి కార్యాలు అనుసరించి నడుచుకో. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూచినవాడు కాదు. ఎవరైతే సంఘానికి మేలు చేస్తారో అతను దేవుని సంబంధి. మనం అందరం దేవుని సంబంధులుగా ఉండాలి. సంఘ క్షేమాన్ని ఆశించాలి, సంఘ ఎదుగుదలను ఆశించాలి. సంఘంలో ఎలాంటి విభేదాలు తెచ్చేవారిగా మనం ఉండకూడదు. నాయకుల గురించి వెనకాల గుసగుసలాడేవారిగా మనం ఉండకూడదు. అవన్నీ చెడ్డ కార్యాలు. ఇలాంటి చెడ్డ కార్యాలు చేసేవారి గురించి, కీడు చేయవాడు దేవుని చూచినవాడు కాదు, అతను దేవుని మనసు ఎరిగినవాడు కాదు, దేవుని వ్యక్తిత్వాన్ని, దేవుని ప్రేమను, మంచితనాన్ని తెలుసుకున్నవాడు కాదు అని రాస్తున్నాడు. ఆ తర్వాత 3వ సెక్షన్లోనికి మనం వస్తే, దీనికంటే ముందుగా 2వ సెక్షన్లో మనం కూడా మేలును అనుసరించి నడుచుకోవాలి.
సంఘానికి, ఇతర సహోదరులకు, తోటి క్రైస్తవులకు మన నుంచి మేలే జరగాలి కానీ కీడు జరగకూడదు. ఎవరి రెప్యుటేషన్ని మనం పాడు చేయకూడదు. ఎవరి క్యారెక్టర్ని మనం అసాసినేట్ చేయకుండా మరి మంచిని అనుసరించి, మంచి క్రియలను అనుసరించి నడుచుకోవటానికి ప్రభువు మనకి సహాయం చేయను గాక. ఇక 3వ సెక్షన్‌లో 12వ వచనంలో దెమేత్రియు అనే వ్యక్తి మనకు కనిపిస్తాడు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా సంచారం చేస్తూ సంచరించేటువంటి ఈ యొక్క ఇవాంజలిస్టులకి, సువార్థికులకి, బోధకులకి ఇతను నాయకత్వం వహిస్తున్న వ్యక్తి అయి ఉండవచ్చు. బహుశా ఈ పత్రిక ఇతనే దెమేత్రియే తీసుకొని గాయికి ఇచ్చుండొచ్చు కూడా. కాబట్టి ఈ దెమేత్రియు తర్వాత అతనితో కూడా ఒక బృందం వచ్చారు. అతను మంచి సాక్ష్యము, సత్యం వలన మంచి సాక్ష్యం పొందినవాడు. తర్వాత అందరి వలన మంచి సాక్ష్యం పొందినవాడు. మేము కూడా అతనికి మంచి సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యము సత్యమైనదని నువ్వు ఎరుగుదు. కాబట్టి ఇతను చేర్చుకోబడటానికి అర్హుడు, యోగ్యుడు. ఇతని ద్వారా క్షేమం జరుగుతుంది కాబట్టి ఇతను చేర్చుకో అని ఈ దెమేత్రియుని రికమెండ్ చేస్తూ 12వ వచనం 3వ సెక్షన్ మనం చూస్తున్నాం. ఇక ముగింపులో మరి 13, 14 వచనాల్లో ఇంకా అనేక సంగతులు నీకు చెప్పాలి కానీ మరి పేపర్ మీద ఇంకుతో ఇవి రాయటం నాకు ఇష్టం లేదు. నిన్ను త్వరగా చూడాలని నేను నిరీక్షిస్తున్నాను. అప్పుడు ముఖాముఖిగా మనం మాట్లాడుకుందాం. నీకు సమాధానం కలుగునుగాక అని 100వ వచనం చెప్తూ, మన స్నేహితులు నీకు వందనములు చెప్పుచున్నారు. నీ వద్దనున్న స్నేహితులకు పేరు పేరు వరుసన వందనములు చెప్పుము అని తన ముగింపు మాటలుగా అపోస్తలుడైన యోహాను గాయికు రాస్తున్నాడు. ప్రియులారా, ఈ 4 సంగతులు మనం చూసాం. ఈ రోజుల్లో కూడా ఇది మనకెంతో రిలవెంట్. దీని నుంచి మనం నేర్చుకోవాలి ఏంటంటే, మొట్టమొదటి సంగతి, గాయు లాంటి వ్యక్తులుగా మనందరం ఉండాలి. గాయు లాంటి వ్యక్తుల వలె మనం ఎదగాలి. సత్య బోధన అనుసరించి నడవాలి. మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. దేవుని ప్రేమను ఇతరులకి చూపించేవారిగా ఉండాలి. ప్రేమ లేకపోతే మిగతా ఏమున్నా కూడా అది దండగండి. మనకి వాక్యం ఎంత తెలిసినా, బుర్ర ఇంతలా వాసిపోయినా కూడా దేవుని ప్రేమ మనలో ఉండే ఆ ప్రేమ ఇతరులకి చూపించలేకపోతే మనకున్నటువంటి నాలెడ్జ్ అంతా వృధా. అదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మనం చదువుతాం. ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను అంటాడు అపోస్తలుడైన పౌలు. ప్రేమ కలిగి ఉందాం, మంచి సాక్ష్యం కలిగి ఉందాం, సత్యంలో నడుచుకుందాం, నమ్మకస్తులుగా ఉందాం. అలా గాయు లాంటి వ్యక్తుల వల్ల మనం అందరం ఎదగటానికి ప్రభు మనకి సహాయం చేయను గాక. ఇలాంటి వారి వలన మరి ఎంతో ఉపయుక్తమైనటువంటి సేవ జరుగుతుంది. అలాగే గాయులాగా ఉండటానికి మనం కోరుకుందాం. దెయోత్రెఫే వలె ఉండకుండా మనం చూసుకుందాం. దెయోత్రెఫే పెత్తనాన్ని ఆశిస్తున్నాడు. క్రీస్తేమో తన్ను తాను తగ్గించుకొని సేవా పరిచర్య చేశాడు. సేవా నాయకత్వం చూపించాడు. దేవునితో సమానంగా ఉండేటువంటి యేసుక్రీస్తు ప్రభు దాన్ని కాదనుకొని తగ్గించుకొని ఒక మామూలు మనిషిగా కంటే తక్కువగా ఒక దాసుని స్వరూపంగా ధరించుకొని తన జీవితం చివరి వారంలో యేసుని ఎక్కడ చూస్తామో తెలుసా? శిష్యుల పాదాల దగ్గర చూస్తాం. ఏంటి తగ్గింపు? ఈ మాట వింటుంటే ఒళ్ళు గగురుపరచబడట్లేదా? నాకైతే ఎంత ఆశ్చర్యం. చిన్న గర్వం ఎప్పుడైనా వచ్చినా నేను గుర్తు చేసుకునే విషయం, యేసుక్రీస్తు శిష్యుల పాదాలు కడగటం. ఎంత తగ్గింపండి. గొప్ప పరిచర్య 3.5 సంవత్సరాలు చేసిన తర్వాత చివరిలో ఒక పెద్ద ఆర్గనైజేషన్కి డైరెక్టర్ లాగా కాదు కానీ శిష్యుల పాదాల దగ్గర తగ్గించుకొని పరిచారకుడిగా ఉన్న యేసుని చూస్తున్నా. అంటాడు యేసు, నేను మీకు మాదిరిగా ఇది చేశాను, మీరు కూడా ఇలా చెయ్యాలి అని బోధించాడు. పెద్దరికాన్ని, పెత్తనాన్ని కాదండి ఆశించటం, సేవా నాయకత్వాన్ని తగ్గించుకొని ఒక పనివాడిలాగా సంఘస్థులకు సేవ చేయటం మనం నేర్చుకుందాం. అలాగే మరి చెడ్డ మాటలు పలకకుండా చూసుకుందాం. నాయకత్వానికి లోబడి ఉందాం. ఆ తర్వాత మరి ఒక మంచి పరిచారకుడైనటువంటి బోధకుడైన దెమేత్రియు కూడా మనకి ఆదర్శంగా ఉన్నాడు. అందరి వలన అతను మంచి సాక్ష్యం పొందాడు. అపోస్తలుడైన యోహాను దగ్గర నుంచి కూడా మంచి సాక్ష్యం పొందాడు. అలాగే మన జీవితాల్ని మనం కట్టుకుందాం. దేవుడు ఈ రీతిగా మనకి సహాయం చేసి మనని బలపరచునుగాక. ఇంకా ఈ 3వ పత్రిక మీరు చదవండి. దీనిలో అనేక సత్యాలు నేర్చుకొని మన జీవితంలో అన్వయించుకొని ఆ రీతిగా మనం ముందుకు సాగడానికి ప్రభు మనకి సహాయం చేసి తన ఆత్మచేత నింపి మనం నడిపించి బలపరిచి తన యొక్క రాకడ పర్యంతం నమ్మకత్వంగా ఉండేటట్లు దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఆయన చేస్తాడు మనం ఇష్టపడితే.
దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక.